అండ్ వెల్కమ్ టు బీసీఎస్ టీవీ. ఈరోజు దేవరా ట్రైలర్ రిలీజ్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఆఫ్టర్ RRR మూవీ తర్వాత వస్తున్న సినిమా ఇది. చూడండి, తెలుగు, హిందీ, కన్నడ, పాన్ ఇండియా లాంగ్వేజ్లో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రిలీజ్ కానుంది. కొరటాల శివ ఈ సినిమా డైరెక్షన్ చేస్తున్న సంగతి తెలిసింది. ఇప్పుడు దేవరా మూవీ ట్రైలర్ రివ్యూ చూద్దాం. నందమూరి కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్, ఓకే తెలిసింది. ప్రొడ్యూసర్ యువసుధ ఆర్ట్స్. అంటే ఈ కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు. ఇది ఒక జాతికి సంబంధించిన ఒక యుద్ధంలో ఐ థింక్ ఏదో గొడవలా అనిపిస్తుంది స్టార్టింగు. దీన్ని సైఫ్ అలీ ఖాన్ మెయిన్ విలన్. ఎవరు చేశారు ఇదంతా? ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్కి అండ్ జూనియర్ ఎన్టీఆర్కి యుద్ధం జరిగిందా లేకపోతే ఏం జరిగిందో మీరు ఈ సినిమా చూస్తే కానీ అర్థమవుతుంది. అజయ్ కూడా ఉన్నారు ఈ సినిమాలో. అది ఆయన జూనియర్ ఎన్టీఆర్ సైడ్ ఉంటారా లేకపోతే సైఫ్ అలీ ఖాన్ సైడ్ ఉంటారా, విలన్ సైడ్ ఉంటారా తెలీదు. డబుల్ రోల్ కూడా ఉండొచ్చని అనుకుంటున్నాను అందరూ. చాలా పెద్ద కథం స్వామి. చూడండి, ఆ విజువల్ చూస్తూ ఉంటే మామూలుగా లేదు, గూస్బంప్స్ వస్తున్నాయి. ఆ డైలాగ్స్, మనిషికి బతికేంత ధైర్యం కాదు, చంపేంత ధైర్యం కావాలి. అంటే చెప్పేసాను నేను, పర్లేదు. ఆ ధైర్యాన్ని చంపే భయాన్నంత మళ్ళా RRRలో చూసిన ఆ విజువల్ ఎఫెక్ట్స్ దీంట్లో కూడా చూడొచ్చు. చూడండి విజువల్ ఎఫెక్ట్స్ మామూలుగా థియేటర్లో చూస్తే ఆ గూస్బంప్స్ మామూలుగా రావు, అది జరిగిపోతుంది. నాకు తెలిసి వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్గా కనిపిస్తారని అనిపిస్తుంది. మరి తర్వాత మళ్ళీ శత్రువులుగా తయారవచ్చు. ఐ థింక్ జూనియర్ కూడా ఉండొచ్చు. ఫస్ట్ తెలుగు ఇండస్ట్రీ పరిచయం అవుతుంది సీత గారి కూతురు. శ్రీకాంత్ కూడా క్యారెక్టర్ చేస్తున్నారు. అగు పని మీదే పోయాడంటే పని అవగానే తిరిగి వస్తాడు. పంట పట్టి పోయిండాడు నీ కొడుకు అని ఒక అదే జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ చెప్తున్నారు. కానీ డ్యూయల్ రోల్ ఉన్నదేమో అనుకుంటున్నాను నేను. తర్వాత చూడండి ఆ సముద్రంలో విజువల్స్, ఆ ఫైట్స్ తెలిసి ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ ఏంటంటే సముద్రం కూడా ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తారని అనుకున్నారు. అసలు ఎంత రియలిస్టిక్గా కనపడుతుంది చూడండి. ప్రతి సీను మామూలుగా ఉండదు, గూస్బంప్స్ వస్తుంది. ప్రకాష్ రాజ్ కూడా ఒక మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారని సినిమా చూస్తుంది. చూద్దాం కథ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఈ రోజు నుంచి కానరాని భయం మీకు చూపిస్తాను. లాస్ట్ స్వరశాప్ మీద తెమిజు మీద జంపింగ్ చూడండి. నాకు తెలిసి ప్రభాస్ లాంటి సీన్ పెడతారేమో, చూద్దాం. పర్లేదు, నాకు తెలిసి సినిమా ఒక రేంజ్లో ఆడుతుందని చెప్పొచ్చు. ఇది ఈ సినిమా రివ్యూ. మళ్ళీ కొత్త వీడియోతో మేము కలుగుతాం. స్టే ట్యూన్.